చింతమనేని ప్రభాకర్ గతంలో ఏమో తెలియదు గాని మహిళా తహసీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడితో ఈ పేరంటే తెలియని వారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే లేరని చెప్పాలి. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన వనజాక్షిపై చింతమనేని దాడి చేయడమే కాకుండా కింద పడేసి జుట్టుపట్టి లాగిన వీడియో పెనుదుమారమే రేపిందని చెప్పాలి. రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగులకు ఒక్క తాటిపైకి తెచ్చిన ఈ ఒక్క ఘటనతో చింతమనేని ఎక్కడ లేని పేరు వచ్చేసింది. టీడీపీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న ఈయన ఈ ఘటనకు ముందుగానే ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ పదవి కూడా దక్కించుకోగలిగారు. చంద్రబాబుకు అనుచరుడిగా కొనసాగుతున్న చింతమనేని ఉన్నదున్నట్లు మాట్లాడే తత్వం ఉన్న నేతగా ఆంధ్ర జనాలకు తెలుసు. తనదైన స్లాంగ్ లో నిర్మోహమాటంగా మాట్లాడే చింతమనేని రాయలసీమలోని జేసీ దివాకర్ రెడ్డి లాగానే ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతున్నారు. విపక్షం వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇటీవల మాటల తూటాలు పేలుస్తున్న చింతమనేని తన మాటల తీరును కూడా బాగానే మార్చేశారు. ఇక అసలు విషయానికి వస్తే నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత లాబీల్లో నిలుచున్న చింతమనేని తన పార్టీ ఎమ్మెల్యేలతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. అదే సమయంలో సభలో నుంచి బయటకు వచ్చిన జగన్ తన కార్యాలయం వైపు వెళుతూ చింతమనేనిని చూశారు. ఇటీవల తరచూ వార్తలకు ఎక్కుతున్న చింతమనేనిని కనబడగానే జగన్ కు ఆయనను పిలవాలనిపించిందో ఏమో తెలియదు గాని ఆయనను పేరు పెట్టి పిలిచారు. జగన్ నోటి నుంచి వినిపించిన చింతమనేని ప్రభాకర్ అన్న మాట అక్కడ గోలగోలగా ఉన్న వాతావరణంలో చింతమనేని చెవికి వినబడలేదట. మరోమారు కాస్తంత గట్టిగా నోరు విప్పిన జగన్ చింతమనేని ప్రభాకర్ చౌదరి అంటూ పిలిచారట. ఈ పిలుపు విన్న చింతమనేని వెనక్కు తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారట. తనను జగన్ పిలవడమా అన్న ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న వెనువెంటనే జగన్ వద్దకెళ్లిన చింతమనేని సార్ సార్ అంటూ చేతులు పట్టేసుకున్నాడట. ఆ తర్వాత చింతమనేనికి కుశల ప్రశ్నలేసిన జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారట. జగన్ వెళ్లిపోయిన తర్వాత కూడా చింతమనేని జగన్ వెళ్లిన వైపే చూస్తూ నిలబడిపోయారట. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఈ ఆసక్తికర దృశ్యాన్ని కన్నార్పకుండా చూడటం కనిపించింది. For more videos, please subscribe our channel.